కృష్ణదాస్ గారు ఏంటి అందులో? ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు. సో మరి అది డెఫినెట్ గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి, అసలు బాల్ కొట్టక్కలేకుండానే ఇరిగిపోయినాయి. అది అప్పటి నుంచి నేను రచబండలో చాలాసార్లు చెప్పా, ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫోర్సు, అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు. అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడే సరైన ఆట స్థలమే లేదు. మరి ఎక్కడ అడిగారు వీళ్ళు? మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలం లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు. సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగిందన్నమాట వాస్తవం. కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా, బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది. ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రులను ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు. డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా, దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ 100 కోట్లు అనుకుంటా. అవును, అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని కదా, ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత 100-150 కోట్లు లోపే అనుకుంటా. అదేనమ్మా, ఏమో నాకు తెలియదు ఎక్కువ అమౌంట్ ఏంటమ్మా. నేను ఎక్కడో ఏదో పేపర్లో లేకపోతే అప్పుడే 100 కోట్లు అవినీతి జరిగిందని రాశారు, అది నాకు తెలియదు. కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం. ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది. ఇక మన ఊరి వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు మరి నిన్న మీరు చూశారు, 25 రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయిరాజు గారి పార్క్ని, శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది. ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమరకి నాగరాజు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు. నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు. అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం. సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు కనీసం ఇంకొక 15 స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు, ఉండి స్కూల్ అయితే మనం సుమారు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ 5 ఉంటుంది మనకి టీచర్స్ డే. పెద్దలు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నదే. వర్షాల వల్ల ఒక వారం 10 రోజులు ఆలస్యం అయినప్పటికీ సెప్టెంబర్ 5కి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో 2 స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ 5కి అయిపోతుంది. ఆ 2 స్కూల్స్ మటుకు, ఆ 26 స్కూల్లో ఒక 2 స్కూళ్ళు మటుకు ఒక నెల ఆలస్యంగా అక్కడ లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేకపోయాం. ఆ 2 స్కూల్స్ తర్వాత అవుతుంది. ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒక చోట రిపేర్ వచ్చింది, అది ఇబ్బంది అయింది. ఏదైనా ఆగస్టు నెలాఖరు ఒకవేళ ఆలస్యం అయితే, బాగా లేట్ అయితే సెప్టెంబర్ 10వ తారీఖు లోపు ఆకివీడు వరకు, ముందు చినకాపురం అప్ టు ఆకివీడు ఇచ్చేస్తాం. ఆల్రెడీ పక్కన ఉన్న నియోజకవర్గంలో 3 ఊర్లు కవర్ అవుతున్నాయి. ఆ 3 ఊర్లకి అయితే ఇచ్చేస్తున్నాం. అదే పరిమళ లైన్ ఈ సాన్ 3 ఊర్లకి అయితే ఇవ్వగలిగాం. ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది. ఇవాళ పాములపర్ అనే ఆ గ్రామం, శివారు గ్రామం, ఆ ఉండి సబ్ కెనాల్కి మరి అక్కడ ఆ కెనాల్ అంతా పూడుకుపోయి దాని పక్కనే చిన్న చిన్న షాపులు వచ్చి పూడికి తీయటానికి కూడా దారి లేకుండా ఉంటే మనం ప్రజల్ని వాళ్ళకి కూడా అభ్యర్థించాం.